కర్నూలులో ఏదైతే బస్ ఇన్సిడెంట్ అక్టోబర్ 2025లో జరిగిన బస్ ఇన్సిడెంట్ పై ఇప్పుడు ప్రస్తుతానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయింది. స్లీపర్ బస్సుల అన్నిటిపై ఒక్కసారిగా సీరియస్ అయింది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రైవేట్ బస్సుల భద్రతపై అలర్ట్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్లీపర్ బస్సులను డిజైన్ చేస్తున్నారు. ఈ డిజైన్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. మధ్యలో ఈ స్లీపర్ బస్సుల్లో ఎగ్జిట్ ఎక్కడైతే ఎగ్జిట్ విండోస్ కానీ ఎగ్జిట్ డోర్స్ కానీ ఉంటున్నాయో అక్కడ ఎక్స్ట్రా సీట్స్ ఉండడం, లేకపోతే అక్కడ సీట్స్ ఉండడం, ప్రమాదం జరిగినప్పుడు బయటికి రాలేని పరిస్థితి. సో మొత్తం మీద వీటన్నిటి మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయింది. ప్రైవేట్ ఆపరేటర్స్ ఇంటర్ స్టేట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నోటిఫైడ్ రూట్స్ అని కొన్ని రూట్స్ ఉంటాయి స్టేట్స్కి సంబంధించిన, అక్కడ ఓన్లీ గవర్నమెంట్ బస్సులు నడవాలి. అలాంటి రూట్లలో కూడా ఈ ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. సో దీనికి విరుద్ధంగా యాక్షన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి మార్కెట్లో ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ బస్సెస్ తిరుగుతున్నాయో దాంట్లో 50% దాదాపు 50% బస్సులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘిస్తున్నాయి. సో వీటన్నిటిపైన యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఆర్టీఏకి సంబంధించిన అధికారులు కానీ ఇటు గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మొత్తం మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రస్తుతానికి రెస్పాండ్ అయింది. సో ఇటు కర్నూలు ఇన్సిడెంట్, ఇటు దుబాయ్లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు నష్టపోతున్నారు, ప్రజల ప్రాణాలు పోతున్నాయన్న ఉద్దేశంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే మొత్తానికి డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అసలు ఎన్హెచ్ఆర్సీ ఏమంటుంది అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ ఉన్నారు, హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్ చెప్పండి, అసలు ఎన్హెచ్ఆర్సీ ఏం చెప్తుంది లేటెస్ట్గా? ఎలాంటి సేఫ్టీ మెజర్స్ కానీ లేకపోతే ఎలాంటి పాలసీ మేకింగ్ కానీ గవర్నమెంట్ చేయాలని చెప్తుంది? కళ్యాణ్, గత నెలలో జరిగే అక్టోబర్ 24వ తేదీనటువంటి బస్సు రోడ్డు ప్రమాదంలో అత్యంత దారుణంగా చనిపోయినటువంటి ఘటనలో 19 మంది కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక్కసారిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి చూసాం. అయితే తాజాగా కూడా సీరియస్ అయింది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు బస్సెస్లో నడవడానికి కూడా ఒక మనిషి మాత్రమే వెళ్ళేలాంటి స్పేస్ని, ఆ దారిని మాత్రమే ఈ స్లీపర్ బస్సెస్లో డిజైన్ చేస్తున్నారు. జనరల్గా ఈ బస్సెస్లో కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవ్వడానికి విండోస్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, ఏదైతే ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుందో అక్కడ కూడా సీట్స్ని పెడుతున్నారు, ఎక్స్ట్రా సీట్స్. యాక్చువల్లీ అక్కడ సీట్స్ ఉండకూడదు. ఎమర్జెన్సీలో వాళ్ళు బయటికి వచ్చేయడానికి సులువుగా, ఎగ్జిట్ అవ్వడానికి ఈజీగా ఉండే ప్రయత్నం చేయడానికి ఉండాలి. కానీ గతంలో ఇప్పుడు మన కర్నూలు ఇన్సిడెంట్ చూసినా కానీ లేకపోతే ఇటు దుబాయ్కి సంబంధించిన ఇన్సిడెంట్ కానీ, ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ బస్సెస్ మనం చూస్తే వాళ్ళు ఇటు కమర్షియల్ గూడ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ప్యాసింజర్స్కి సంబంధించిన లగేజ్ కాకుండా కమర్షియల్ గూడ్స్ మనం కర్నూలు బస్ ఇన్సిడెంట్లో కూడా చూసాం. దాంట్లో కొన్ని ఒప్పోకి సంబంధించో రియల్మీకి సంబంధించిన ఏదో ఒక బ్రాండ్కి సంబంధించిన ఫోన్స్, దాదాపు కొన్ని 100 ఫోన్స్ని ఇక్కడ నుంచి బెంగళూరుకు, ఇక్కడ నుంచి ఆ బస్సులో ట్రాన్స్పోర్ట్ చేస్తుండే. మొత్తానికైతే ఆ ఫోన్స్ కూడా ఆ మంటలు వ్యాపించడానికి ఒక రకంగా అవి కూడా కారణం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని జరగకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేయాలి. అంటే ఇటు కమర్షియల్ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, ఇవి ఎగ్జిట్ విండోస్ దగ్గర ఖచ్చితంగా అక్కడ ఎక్స్ట్రా సీట్స్ ఉండకుండా ఈజీగా వెళ్ళిపోయేలాగా ఆ ఎగ్జిట్ విండోస్ వాటిని, ఆ స్పేస్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి, క్లియర్గా ఉంచాలి. ఎట్ ద సేమ్ టైం ఏవైతే ఇప్పుడు బస్సెస్ ఏవైతే రన్ అవుతున్నాయో ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, 50% బస్సెస్, దీంట్లో 2 రకాల పర్మిషన్స్ ఉంటాయి. ఒకటి కాంట్రాక్ట్ క్యారేజ్ అని అంటే ఏంటంటే మీరు జనరల్గా టూర్కి వెళ్ళడానికి లేకపోతే మ్యారేజెస్కి బస్సు మొత్తాన్ని బుక్ చేస్తారు. సో బుక్ చేసినప్పుడు మీరు ఒక ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఇంకో ప్లేస్కి వెళ్తారు, మధ్యలో ఆగడానికి మీకు ఆప్షన్ ఉండదు. అదే కాంట్రాక్ట్ క్యారేజ్. సో ఎక్కువ శాతం ఇప్పుడు బస్సెస్ ఎవరైతే ప్రైవేట్ బస్సెస్ రన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ అగ్రిమెంట్, ఈ కాంట్రాక్ట్ని తీసుకుంటున్నారు, పర్మిషన్ దీనికి తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ పడతా అక్కడ ఆగి కస్టమర్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నారు అనుకోండి, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడు మధ్యలో సూర్యాపేటలో ఆగుతున్నారు, అక్కడ ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటున్నారు. విజయవాడకి వెళ్తున్నారు, విజయవాడలో ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటున్నారు. రాజమండ్రికి వెళ్తున్నారు, రాజమండ్రిలో ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటున్నారు. సో ఇది కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిషన్ తీసుకొని ఇలాంటివి చేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ అగెన్స్ట్ లా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్గా స్టేట్ చేస్తున్నాయి. కాంట్రాక్ట్ క్యారేజ్కి సంబంధించి, అంటే కాంట్రాక్ట్ క్యారేజ్లో ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి. నెక్స్ట్ స్టేజ్
స్టేజ్ క్యారేజ్ అని చెప్పేసి ఇంకొక పర్మిషన్స్ ఉంటాయి. స్టేజ్ క్యారేజ్లో ఏంటంటే మీరు ఇలా మధ్యలో కస్టమర్స్ని మధ్యలో ఇట్లా వేరే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకసారి తీసుకుందాం. ఎన్హెచ్ఆర్సీ అసలు ఏం చెప్పింది అన్న దానిపై మా ప్రతినిధి హుసేన్ ఉన్నారు. హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి అసలు ఎన్హెచ్ఆర్సీ ఏం సీరియస్ అయ్యి ఏం చెప్తుంది, ఏం ఫాలో చేయమని చెప్తుంది? కళ్యాణ్, గత నెల అక్టోబర్ 24వ తేదీన జరిగినటువంటి బస్సు రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి అత్యంత ఘోరంగా తెల్లవారుజామున అంటే సుమారుగా రాత్రికి 2:45 అగ్నికి ఆహుతి అయింది. అందులో ప్రయాణిస్తున్నటువంటి సుమారు 19 మంది పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితిని కూడా చూసాం. అదే సందర్భంలోనే మరి సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదం, బస్సులో 40 మంది తెలంగాణకు సంబంధించిన వారంతా కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ ట్రావెల్స్ పెద్ద ఎత్తున కూడా ట్రావెల్స్ చేస్తా ఉన్నాయి. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రైవేట్ ట్రావెల్స్ మూల కారణం అవుతున్నాయి. దీనికి ఇరుకుగా ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ముఖ్యంగా స్లీపర్ క్లాసుల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయనేటువంటిది గుర్తించింది. ఆ రకంగానే దాన్ని డైరెక్షన్ చేసింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వాటిపైన నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి వాహనాల మీద చర్యలు తీసుకోండి. ఇప్పటికే 50% పైగా ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఆ రోడ్డు పైన తిరుగుతూ ఉన్నాయి, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది. ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపత్రం ఉన్నారు. సంబంధిత ఆర్టీ అధికారులు కేవలం మొక్కుబడిగా తనిఖీలు చేస్తా ఉన్నారు. వాళ్ళకు వచ్చేటువంటి స్థానికంగా అంటే కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు ఇచ్చేటువంటి ముడుపులకు కక్కుర్తిపడి ఇలాంటి వ్యవహారాలు చేయడం వల్లే వందల ప్రాణాలు ఇట్లా కాలి బూడిదైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఒకవైపు అక్టోబర్ 24వ తేదీన జరిగినటువంటి ఘటన కర్నూలు జిల్లాలో, మరోవైపు నవంబర్ 19వ తేదీ సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో నేషనల్ హెచ్ఆర్సీసీ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ నిబంధనలు పాటించేటటువంటి యాజమాన్యాల పైన ఆ చర్యలు తీసుకోండి. ప్రధానంగా రోడ్ సైడ్ తిరిగేటువంటి వాళ్ళకి పర్మిషన్ కాంటాక్ట్ సంబంధించినటువంటి ఏదైతే తీసుకుంటారో దాని ప్రకారం వెళ్ళాలి. అలా కాకుండా నిబంధనలు వ్యతిరేకించి రోడ్డు మీదకి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. దీంతో పాటు ప్రధానంగా ఈ ప్రమాదాలు జరగడానికి స్లీపర్ క్లాసులే కారణమవుతున్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ ఉన్నటువంటి విండో ఉన్న చోట కూడా పైసలకి కకృతి పడి ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా సౌకర్యాలు కూడా కల్పించకుండా అక్కడ అడిషనల్ సీట్స్ పెట్టి డబ్బులు దండుకోవడానికి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి కకృతి వల్లే ఇలాంటి జరుగుతుంది అని చెప్పేసి నేషనల్ హెచ్ఆర్సీసీ గుర్తించింది. అందులో భాగంగానే ఇవాళ డైరెక్షన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకి తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. అనుమతులకు వ్యతిరేకంగా మోడిఫై చేసినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాహనాలని తక్షణమే సీజ్ చేయాలి. రోడ్డు మీదకి రావడానికి వీల్లేదు. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకొని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేటువంటి చూడాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే పదుల సంఖ్యలో ఒకవైపు సౌదీలో 40 మంది, ఇటు కర్నూలు జిల్లాలో 19 మంది అగ్నికి ఆహుతి అయినటువంటి నేపథ్యంలో నేషనల్ హెచ్ఆర్సీసీ మరి దీనిపైన పూర్తిగా అధ్యయనం చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎందుకు అంటే అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు డైరెక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రైవేట్ యాజమాన్యాలు మేల్కోవాలి. పైసల కకృతి కోసమో లేకపోతే తనకు అదనపు ఆదాయం కోసమో కొంతమంది డ్రైవర్ల కకృతి కోసమో సీట్లకు మించి అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎక్కించి అదనపు ఆదాయం కోసం చేసినటువంటి వ్యవహారాల వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నటువంటి నేపథ్యంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ గా స్పందించింది. ఆ రకమైనటువంటి డైరెక్షన్ చేసింది. తప్పనిసరిగా ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి వాహనాలను తక్షణమే సీజ్ చేయండి. మోడిఫై చేసినటువంటి వాహనాలను ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించొద్దు. ముఖ్యంగా ఎగ్జిట్ విండోస్ లేకుండా అడిషనల్ గా ఏవైతే సీట్లు వేశారో అలాంటి బస్సులను తిరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్షన్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా లేకపోతే మొక్కుబడిగా వ్యవహరిస్తాయనేటువంటి దానిపైన ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీ అధికారులు తమ అక్రమదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చేసినటువంటి వ్యవహారాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మనం చూసాం
హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చే బస్సులు కానీ, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సులు కానీ, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేటువంటి అమీర్పేట దగ్గర స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి వెళ్ళేటువంటి సమయంలో కొంత రోడ్ సైడే నిలబడి పదుల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి అక్రమంగా అంటే సీటుకు మించి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాల్లో కాలి బూడిదైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో నేషనల్ హెచ్ఆర్సీసీ స్పందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు డైరెక్షన్ చేసింది. మరి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి, దీని మీద ఎలాంటి చర్య తీసుకుంటాయనేది మాత్రం ఇంకా మనం వేచి చూడాల్సిందే. కళ్యాణ్. రైట్ గయాస్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్ అయింది. రాష్ట్రాలన్నిటికీ స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేయాలి, నార్మ్స్ అన్నిటిని ఫాలో చేయాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, వీటన్నిటిపై ఎందుకు రాష్ట్రాలకు సంబంధించిన సిబ్బంది ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఆర్టీఏ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని ప్రశ్నించింది. మొత్తం మీద ఇటు సేఫ్టీ గైడ్ లైన్స్ కూడా మీకు ఒకసారి సుప్రీంకోర్టుకి సంబంధించిన సేఫ్టీ గైడ్ లైన్స్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. స్పీడ్ గవర్నర్స్, బస్సెస్ మస్ట్ బి ఫిట్టెడ్ విత్ స్పీడ్ లిమిటింగ్ డివైసెస్. సో ప్రతి బస్సులో 80 km/h స్పీడ్ కంటే ఎక్కువ వెళ్లకుండా ఉండడానికి స్పీడ్ గవర్నర్స్ పెట్టి ఉంటాయి, స్పీడ్ లిమిటర్స్ పెట్టి ఉంటాయి. సో ఓవర్ స్పీడింగ్ చేయకుండా ఉండడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. సో కమర్షియల్గా ఎవరైతే ప్రైవేట్ బస్సెస్ని రన్ చేస్తున్నారో వాళ్ళు 80 km/hకి సంబంధించిన ఈ స్పీడ్ లిమిట్ని ఫాలో చేయాలి. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసి వాటిని మార్క్ చేసి పెట్టాలి. వాటిని బ్లాక్ చేయకుండా, ఎక్స్ట్రా సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ కూడా వాటిని బ్లాక్ చేయకుండా ఉండాలి. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి ఇది. అలాగే దాంతోపాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వర్క్ చేసే అంటే ఫంక్షనల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మస్ట్ బి ప్రజెంట్ ఇన్ ద క్యాబిన్. రూల్ నెంబర్ 125C ప్రకారం ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఫంక్షనల్ ఉండాలి అవి కూడా. దాంతోపాటు నో కమర్షియల్ గూడ్స్. ఎవరు మనం మాట్లాడుకున్నట్టు కమర్షియల్ కార్గోస్, ఇటు కర్నూలు బస్ ఇన్సిడెంట్లో కూడా మనం చూస్తే కనుక ఫోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుండే, ఫోన్స్లో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటే మనకు అందరికీ తెలిసిందే. సో అది మంటల్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుంది, పెంచాయి కూడా. కర్నూలు ఇన్సిడెంట్లో కూడా ఆ ఎక్స్ప్లోజన్ అవ్వడానికి వాటికి కూడా కమర్షియల్ గూడ్సే కారణం. సో మొత్తం మీద కమర్షియల్ గూడ్స్ని క్యారీ చేయడం కూడా ఒక క్రైమే అవుతుంది. ప్యాసింజర్ లగేజ్లో దాన్ని పెట్టకూడదు, అలాగే క్యారీ కూడా చేయకూడదు. అలాగే డ్రైవర్ ఫటిగ్ అంటే అసలు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ఓవర్ నైట్ ట్రిప్స్ అంటే రాత్రి బయలుదేరి మార్నింగ్ రీచ్ అయ్యే ట్రిప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనం వైజాగ్ వెళ్ళాలనుకుంటే కనుక దాదాపు 12 గంటల ప్రయాణం. అలాంటి ఓవర్ నైట్ జర్నీస్కి 2 డ్రైవర్స్ మినిమం ఉండాలి. 4 అవర్స్కి ఒకసారి బ్రేక్ తీసుకోవాలి, హాఫ్ అన్ అవర్ బ్రేక్ మినిమం తీసుకోవాలి. కాబట్టి సో షిఫ్ట్స్లో రొటేట్ అవుతూ 2 డ్రైవర్స్ ఉండేలా చూసుకోవాలి. సో ఇలాంటి నార్మ్స్ మీరు ఫాలో చేయనప్పుడు వీళ్ళందరినీ వీళ్ళకి సంబంధించిన ఈ ప్రైవేట్ బస్సెస్ అన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి బస్సెస్ని మీరు ప్రిఫర్ చేయకండి. మొదటగా మీరు యాజ్ ప్యాసింజర్స్ మీరు బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి పనులు ఏమైనా చేసినా, ఇలాంటి సేఫ్టీ నార్మ్స్ ఏమైనా ఫాలో అవ్వకపోయినా మీరు వెంటనే ఆ బస్సుకు సంబంధించిన ఆ సర్వీసెస్ని మీరు ఇంకెప్పుడు ఆఫ్ చేసుకోకండి, ఆ ప్రయాణాలు చేయకండి. చేస్తే ఏంటంటే రిస్క్ ఏంటంటే ఆ బస్సుని ఇమీడియట్గా సీజ్ చేసే అవకాశం ఉంటుంది, మార్గ మధ్యలోనే వాటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ప్రైవేట్ బస్సెస్ రన్ చేసే వాళ్ళు 2 రకాల కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఒకటేమో కాంట్రాక్ట్ క్యారేజ్, ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ ఉంటుంది. అంటే బస్సుని హైర్ చేసుకొని టూరిజం కోసం లేకపోతే ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి వాడుతుంటారు. ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళడానికి వాడినప్పుడు మధ్యలో ప్యాసింజర్స్ని ఎక్కించుకునే అవకాశం ఉండదు. అది ఇల్లీగల్. దే కెనాట్ స్టాప్ ఎట్ మల్టిపుల్ స్టేజెస్ టు పికప్ ఇండివిజువల్ ప్యాసింజర్స్. సో ఎక్కువ శాతం ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు ఈ కాంట్రాక్ట్ క్యారేజ్కి సంబంధించిన పర్మిషన్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు దేనికి వాడుతున్నారు? స్టేజ్ క్యారియర్ పర్మిషన్కి వాడుతున్నారు. స్టేజ్ క్యారియర్ అంటే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సెస్ కూడా ఎక్కడైనా ప్యాసింజర్స్ని ఎక్కించుకొని దించేయవచ్చు డిఫరెంట్ స్టాప్స్. ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. బస్సెస్ క్యాన్ పికప్ అండ్ డ్రాప్ ప్యాసింజర్స్ అట్ డిఫరెంట్ స్టాప్స్ అలాంగ్ ఎ రూట్. సో మొత్తం మీద ఎక్కడైనా మీరు ఆర్టీసీ బస్సెస్ లాగా ఎక్కడైనా ఆపి మీరు ఎవరినైనా ఎక్కించుకోవచ్చు, మళ్ళీ ఎవరినైనా దించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తున్నామంటే విజయవాడలో ప్యాసింజర్స్ని ఎక్కించుకోవచ్చు, సూర్యాపేటలో ఎక్కించుకోవచ్చు, రాజమండ్రి, భీమవరం, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మీరు డ్రాప్ చేయొచ్చు, అలాగే పికప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ని వాళ్ళు వేరే పర్మిషన్స్ తీసుకొని, ఇటు కాంట్రాక్ట్ క్యారేజ్కి సంబంధించిన పర్మిషన్స్ తీసుకొని, ఎట్ ద సేమ్ టైం మోడిఫికేషన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక బస్సుని ఒక సీటింగ్కి సంబంధించిన పర్మిషన్తో బస్సుని తీసుకోవడం, లేకపోతే సీటింగ్ కెపాసిటీ, సీటింగ్ సేఫ్టీ నార్మ్స్ ఉన్న బస్సుని తీసుకొని
హాఫ్ సీటింగ్ పెట్టి కిందంతా సీట్స్ వేసి పైన స్లీపర్ బెడ్స్ని పెట్టడం ఇదంతా కూడా ఇల్లీగల్. దానికి కూడా పర్మిషన్స్ ఉండవు. సో డాక్యుమెంట్ మీద చూపించేది ఒకటి ఉంటుంది, వాళ్ళ తర్వాత ప్రోడక్ట్ బస్సును తయారు చేసుకునేది ఇంకొకటి ఉంటుంది. సో మొత్తం మీద ఇలాంటి నామ్స్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఎన్హెచ్ఆర్సీ చాలా క్లియర్గా సీరియస్ అయింది. వరుసగా ప్రమాదాలు ఏవైతే ఎత్తున్నాయో వాటన్నిటిపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇటు రాష్ట్రాలకు సంబంధించిన సిబ్బంది అందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ స్లీపర్ బస్సెస్ ఎక్కువ శాతం దాదాపు 50% ఇలా ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇల్లీగల్గా సేఫ్టీ నామ్స్ పాటించకుండా అలాగే పాలసీస్ కానీ పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారు. వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మొత్తానికైతే చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రావెల్ చేసి ఉంటారు కదా, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇప్పటిదాకా? ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోవడం కానీ అదంతా మీరు కామన్ అని అనుకుంటున్నారు, కానీ దానికి పర్మిషన్స్ ఉండాలి. వీళ్ళు కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే స్టేజ్ క్యారియర్స్కి సంబంధించిన పర్మిషన్ తీసుకున్నారా, ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్నారు, సేఫ్టీ నామ్స్ అన్ని పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి నెల్లూరు నుంచి గయాస్ ఉన్నారు, మా రిపోర్టర్ గయాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాస్, చెప్పండి, అసలు ఎన్హెచ్ఆర్సీ తీసుకుంటున్న నామ్స్ ఇప్పుడు ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి సేఫ్టీ నామ్స్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ పాటిస్తున్నారు, ఎలాంటి పాటించాలి వాస్తవానికి? కళ్యాణ్, అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయభ్రాంతులు కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. అంటే మొన్న కర్నూలు ఘటన, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత 2 నెలల్ని చూసుకుంటే 7 బస్సులు బోల్తా పడటం జరిగింది. అయితే పెద్దగా ప్రాణ నష్టం ఏం జరగలేదు. అయితే అసలు ఈ బస్సుల్లో ప్రయాణం అంటేనే ప్రజలు భయభ్రాంతులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఈ ప్రమాదాలపై ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ చాలా హర్షించదగ్గ విషయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ట్రావెల్స్ బస్సుల మీద చర్యలు తీసుకుంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారవుతారని కూడా చాలా మంది, అంటే భేదాలు కావచ్చు, వీళ్ళు మొత్తం ప్రజా సంఘాలు సైతం చెప్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఎన్హెచ్ఆర్సీ ఈ చర్యలు చేపట్టడం, సీరియస్ అవ్వడం దీని మీద చాలా హర్షించదగ్గ విషయం అని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ట్రావెల్స్ బస్సుల్లో డబ్బు కోసమే వాళ్ళు చూస్తున్నారు తప్ప అందులో ప్రయాణించే ప్రయాణికుల పట్ల, వాళ్ళ ప్రాణాల పట్ల కూడా ఏ మాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా లేకపోలేదు. మనం స్లీపర్ బస్సుల్లో చూసుకుంటే కనీసం సేఫ్టీ అంటే ఎమర్జెన్సీ డోర్ల వద్ద కూడా ఈ సీట్లు అమర్చి మొత్తం అసలు ఏదైనా ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగినా, ఏదైనా జరిగిన బోల్తా పడినా కనీసం బస్సు లోపల ఉండే వాళ్ళు మళ్ళీ బయటకు రాలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్ల దగ్గర కూడా వాళ్ళు, అంటే ప్రధానంగా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం వీళ్ళు సీట్లతో నింపేసి ఉంటారు, కనీసము దిగడానికి కూడా వీలు పడి లేని పరిస్థితి. అదేవిధంగా బస్సుల్లో ఫైర్ సేఫ్టీ కూడా కొన్ని బస్సుల్లో అసలు ఏమి ఉండదు. అయితే దీన్ని నియంత్రించి తనిఖీలు చేయాల్సిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఒక ఆంధ్రప్రదేశ్ కానీ అదే 2 తెలుగు రాష్ట్రాల్లో పరిశీలించినట్లయితే ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక రాజకీయ నేతలకు సంబంధించినవే కాబట్టి దాని మీద పెద్ద తనిఖీలు ఉండేవన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఎన్హెచ్ఆర్సీ చేసిన ఈ వార్నింగ్ తో ఇప్పటికైనా ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఏ నిబంధనలు ఉండాలనేది చూసినట్లయితే చాలా ప్రమాదాలని అరికట్టవచ్చు, చాలా ప్రాణాలని కూడా కాపాడవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. కళ్యాణ్, రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి అయితే ఇటు ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా క్లియర్గా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు చేవెళ్ళ ఇన్సిడెంట్, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కర్నూల్లో ఇన్సిడెంట్ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఫాలో చేయాలి అని చెప్పేసి సుమోటో కింద తీసుకొని ఈ ఫేటల్ ఏదైతే ఒక బస్సు లారీకి సంబంధించిన ఇన్సిడెంట్, ఇటు చేవెళ్ళలో జరిగిన ఇన్సిడెంట్, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్లో కమర్షియల్ గూడ్స్ని లగేజ్తో పాటు ట్రాన్స్పోర్ట్ చేయడం, ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఎందుకు ఫాలో చేయట్లేదని చెప్పేసి మొట్టికాయలు వేసే ప్రయత్నం చేసింది. ఇటు రాష్ట్రాలన్నీ ఖచ్చితంగా
ఖచ్చితంగా ఈ నార్మ్స్ అన్నిటిని పాటించాలి. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏకి సంబంధించిన చెక్ పోస్టులు కండక్ట్ చేయాలి, ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయాలి. వెహికల్స్ని ఇప్పుడు అమీర్పేట్, లక్డిగాపూల్ ఇలాంటి ప్లేసెస్లో ఎప్పుడైతే బస్సెస్ రాత్రి వేళ కానీ డే టైంలో వస్తున్నాయో వాటిని ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి బస్సులో ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, పేపర్స్ పర్మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి వాటన్నిటిని చూడాలి. చూసి చూడనట్టు వదిలేయకూడదు. ఎందుకు అని అంటే దాదాపు ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాంట్లో 50% బస్సెస్ ప్రస్తుతానికి ఎలాంటి సేఫ్టీ నార్మ్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నీ ఫాలో చేయట్లేదు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ అయితే సీరియస్ అయింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రైవేట్ బస్సెస్ని మీరు ప్రిఫర్ చేస్తారా? ఇప్పుడు సంక్రాంతికి ఊరికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ ఆంధ్రాకి సంబంధించిన జిల్లాలకు కానీ సిటీస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ప్రైవేట్ బస్సెస్ని ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నారా? మీకు ఆ ధైర్యం సరిపోతుందా? ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.